బాగున్నావా కామాక్షి? బాగున్నాను అమ్మగారు. చి, అమ్మగారిని పిలవడం ఏమిటి? బాగున్నాను అక్క అంటే చాలు. ఇదిగో పరికిణి జాకెట్ పండక్కి కుట్టించుకో. అలాగే ఈ బట్టలు మీ అయ్యకి ఇవ్వు. కాసేపు నాకు ఇద్దరు గుళ్ళోకి రండి, ప్రసాదం తీసుకుంటారు కానీ. నే పెడతాలే. ఇదిగోండి టోకెన్. గంగా, ఇవి తీసి అక్కడ పెట్టు. ఈ సంవత్సరం కొత్త బ్రాంచ్ ఒకటి తెలుస్తున్నానన్నావు, ఏమైందిరా? అన్ని ఏర్పాట్లు చాలా వరకు అయిపోయాయి మాస్టారు. జనికుల గోత్రం సాంబశివరావు, మీరు మంచి ముహూర్తం పెడితే మీ చేత్తోనే ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. మధ్యలో నేనేమిట్రా పానకంలో పుడకలాగా? మీ యువరాజ్యం చేయించు, ఉభయ కుశలోపరిగా ఉంటుంది. అంతవరకు యువరాజు రాజధానిలో ఉంటేగా. నమస్కారం బావగారు. శెట్టి బాలగోత్రం గోవిందు. నువ్వు మళ్ళీ దేశంలోకి దిగేవన్నమాట. ఆ కాగితాలేమిటి? రేపు మా బావ లాయర్ పంపబోయే నోటీస్ బాబు కాపీ. అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ధర్మాది కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థం. స్వామి, నా కొడుకు శెట్టి బాలగోత్రం చిరంజీవి చిన్న పేరుతో అర్చన చేయండి. శెట్టి బాలయ్య, నీ మంచితనానికి ఫలితం చూసావా? ఇన్నాళ్ళు వాడిని క్షమించి వదిలేశావు. ఇప్పుడు వీడి కన్న తండ్రినన్న సాకుతో నీకు వెన్నుపోటు పొడిచాడు. అర్థమైందా? దావా వేసి మన చిన్నాని కోర్టు ద్వారా స్వాధీనపరుచుకోవాలనుకుంటున్నాడు. మంచిదే. రక్తపాశాన్ని, పెంచిన మనసుని తూకం వేసేది, తీర్పు చెప్పేది ఆ నల్లకోటు, ఈ తెల్ల కాగితాలే అయితే అలాగే తీసుకెళ్ళమనండి. గునుపాటి సాంబశివరావు మీరే కదూ? అవును. చిన్న మీ సొంత కొడుకు కాదని, తన కొడుకేనని పెనుమతి గోవింద్ ఫిర్యాదు చేస్తున్నాడు. నిజమేనా? నిజమే. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నమస్కారం బాబు. నమస్కారం బాబు. బాబు, విన్నారు కదా, నిజం ఏంటో ఆ సాంబయ్యే చెప్పాడు. న్యాయమూర్తులు మీరు. న్యాయం నా వైపే ఉందని తమరు తీర్పు చెప్తారు, నాకు తెలుసు. కానీ నేను కోరుకున్నా అయ్యా, ఆ సాంబయ్య కోరుకున్నా అయ్యా, చిన్న క్షేమమే కదా కోరుకునేది. మరి ఆ పసివాడు పెంపుడు తండ్రి దగ్గర ఉంటాడా, లేక కన్న తండ్రి దగ్గర ఉంటాడా? వాడినే తేల్చుకోమనండి బాబు. ఆ పసివాడు ఏ అచ్చటా ముచ్చటా తీర్చని ఆ పెంపుడు తండ్రి దగ్గర ఉంటాడా? సరే, ఓ ఆట పాట మంచి చెడు ఏమీ లేకుండా ఓ ఖైదీలాగా అక్కడే ఉంటాడా? సరే, ఏదో చిన్న తప్పు చేశాడని ఫుట్పాత్ మీద బూట్ పాలిష్ చేస్తూ అక్కడే ఉంటానంటాడా? సరే, సారీ సార్, కన్న తండ్రిని గనక వాడి బాధ చూడలేకపోతున్నాను సార్, చూడలేకపోతున్నాను. లక్షలు కార్లు లేకపోయినా ఏదో విధంగా నా బిడ్డను పోషించుకునే స్థితి నాకుంది. అందుకే అడుగుతున్నాను సార్, ఎక్కడుంటాడో ఆ చిన్నానే అడగండి సార్. గోవింద్ వాంగ్మూలం పరిశీలించిన తర్వాత చిన్న యోగక్షేమాలు కోర్టు వారి దృష్టిలో పెట్టుకుని చిన్న ఎవరితో ఉండాలన్న నిర్ణయాన్ని ఆ కుర్రవాడికే విడిచిపెట్టడమైనది. మిస్టర్ సాంబశివరావు, మీకేమైనా అభ్యంతరం ఉంటే నిర్భయంగా చెప్పుకోవచ్చు. ఉందని చెప్పండి. లేదు సార్. నమస్కారం బాబు. చిన్న, ప్లీజ్ కమ్ హియర్. కమ్ హియర్. చూడు బాబు, అటు పెంచిన తండ్రి, ఇటు కన్న తండ్రి, ఎవరి దగ్గర ఉండాలనుకుంటున్నావో కోర్టు వారికి చెప్పు. నిర్భయంగా చెప్పు బాబు. బాబు